నమస్తే. నేను మీ వినోద్. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకేలాగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఇమ్మాన్యుయలే. అలాంటి ఇమ్మాన్యుయల్‌కి న్యాయం జరగలేదు. సో, అది ఎందువల్ల జరగలేదు? దానికేమన్నా కుట్ర పన్నారా? లేకుంటే నాగార్జుననే మోసం చేశాడా? ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నుండి నాగార్జున ఆహ్, అంటే శనివారము ప్రోగ్రామ్ చేసేవారు. ఆదివారం టెలికాస్ట్ చేసేవారు. వచ్చినప్పుడల్లా ఇమ్మాన్యుయల్‌ని పొగుడుతూ చాలా యాక్టివ్‌గా ఉన్నావు అని చాలా సార్లు అన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో, ఆ కారణంగానే ఈ ఇతర అంటే వేరే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ ఇమ్మాన్యుయల్‌ని ఆహ్, హ్మ్, ఏది నామినేట్ చేయలేకపోయారు. కొంచెం భయపడ్డారని మనకు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ అలా చేసేవాడు పెర్ఫార్మెన్స్ తన జోక్స్‌తో గాని, తన మాటలతో గాని అలా 'బిగ్ బాస్' వాతావరణాన్ని మొత్తం ఆనందంగా ఉంచేవాడు. ఇక్కడ ఇంకొక మైనస్ ఏంది అంటే నామినేట్ ఎవరైతారో వాళ్ళకు సానుభూతితోటి ఓట్లు వేసేవారు. కానీ ఇమ్మాన్యుయల్ ఎప్పుడు ఆ కోణంలో ఆలోచించలేకపోయాడు. ఎప్పుడు చూసినా ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలి. అందరితో బాగుండాలి, బాగా మాట్లాడాలి అనే కోణంలో ఆలోచించి అక్కడ చాలా ఎంటర్‌టైన్‌మెంట్ చేశాడే తప్ప, ఈ ఎలిమినేటెడ్ అయిపోతే సానుభూతితో ఓట్లు పడతాయి అని ఆలోచించలేదు. సో, ఏది ఏమైనా గూడా ఇమ్మాన్యుల్ గేమ్ పరంగా కొంచెం వెనుకకు తగ్గినట్టు అనిపించింది. సో, ఆ పరంగా ఓట్లు పడలేదు. ఇంకొకటి నామినేట్‌లో లేడు గదా! ఎట్లా బిగ్ బాస్‌లోనే ఉంటాడు గదా! నేను గాకుంటే మిగతా వాళ్ళేస్తారు గదా! అనే ఉద్దేశంతోని కొంతమంది వేయలేకపోయారు అని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్‌లో ఎలా ఉంటుంది అంటే ఎవరి గేమ్ వాళ్ళే ఆడాలి. ఎవరి టాస్కులు వాళ్ళే చూసుకోవాలి. ఎవరిది ఫస్ట్ వాళ్ళది వాళ్ళు చూసుకున్న తర్వాతనే మిగతా వాళ్ళ దానికి వెళ్ళిపోవాలే తప్ప ముందు నుండే మిగతా వాళ్ళది చూసుకొని, తర్వాత తనకి తాను చూసుకోవాలంటే కుదరది. ఏదేమైనా గూడా ఇమ్మాన్యుయల్‌కి కొంచెం అన్యాయం జరిగింది. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ జేసుకోండి.